హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని బాగి పిల్లల పూజలతో బతుకుతుంది. తన బిడ్డ ఇద్దరు కలిపి మామూలు స్థితికి వచ్చేస్తారు. అప్పుడే అమరేంద్రకి డాక్టర్ వచ్చి చెప్పిన తర్వాత చాలా ఆనందంగా థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్తారు. కానీ డాక్టర్ మేము కాదు కాపాడింది, ఆ దేవుడే కాపాడాడు అనేసరికి అప్పుడే పిల్లలు గుడిలో పూజలు చేస్తున్నారని సరస్వతి మేడం చెప్పడం వల్ల అమరేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పిల్లలు పూజలతోనే బాగి బతికిందని రామూర్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ కలిపి బాగి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఎలా ఉంది అని చెప్పి అడిగేసరికి బాగి బాగుంది అని అంటారు. అప్పుడే అంజలి వచ్చి మీ చెల్లి కూడా బాగుందా అని అనేసరికి అవును చెల్లి కూడా బాగుంది అని చెప్పి అంటుంది. అమ్ము వచ్చి తనకి బొట్టు పెట్టి బాగీని అడుగుతుంది. అందరూ బాగానే ఉన్నారు, నువ్వెందుకు ఎఫెక్ట్ అయ్యావో అని చేసేసరికి ఏమో నాకు తెలియదు, అంజలిని కాపాడడానికి ముక్కుకి క్లాత్ అడ్డంగా పెట్టాను అంతే నాకు గుర్తుంది అని చెప్పి అంటుంది. దాంతో మరి శాంబ మనోహర్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా, వాళ్ళెలా తప్పించుకున్నారు అనేసరికి నాకు తెలియదు అంటుంది. ఆ అనుమానపు మాటలతోనే ఒక్కసారిగా అమరేంద్ర బయటికి వెళ్ళి మనోహర్ని శాంబాని ఇద్దరిని కలిపి అడుగుతాడు. మీకెవ్వరికి ఏమీ కాలేదు, బాగీకి మట్టుకు ఎలా అయిందనేసరికి వాళ్ళిద్దరు మేము లోపల ఉన్నాము, శాంబ మేడ మీద ఉంది అని అంటుంది. అయినా సరే ఎంతైనా ఎఫెక్ట్ అవ్వాలి కదా, మీకు అవ్వలేదు అని అంటే నిజం చెప్పండి అన్నట్టు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దాంతో శాంబ భయపడిపోయి మనోహరి నీకైతే అరుంధతి ఫ్రెండ్ అని మామూలుగా చెప్పి వెళ్ళిపోయాడు, నాకు మట్టుకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి భయపడిపోతుంది. దీంతో మనోహరి కూడా కొన్ని రోజులు సైలెంట్గా ఉండిపోతే బెటర్ అని చెప్పి అనుకుంటుంది. శాంబ కూడా అదే బెటర్ అని అనుకుంటుంది. బాగి బిడ్డ మంచి జాతకురాలు, అందుకే తను వాళ్ళ అమ్మని తనని కాపాడుకోగలిగింది అని శాంబ అంటుంది. కాబట్టి మనోహరి ఇంకా కోపంతో రగిలిపోతుంది.